ఓయూలో బల్మూర్ వెంకట్ మీటింగ్ పెడితే మీరు దానికి గెస్ట్ గా వెళ్తారు. నేనే పిలిపించాను ఆయన గెస్ట్ వెళ్ళడం కదా, ఆయనే గెస్ట్కి వచ్చి నేనే నిరుద్యోగుల మీటింగ్ పెట్టిన. మీరు నిరాహార దీక్ష చేస్తే బల్మూర్ వెంకట్ వచ్చి నిమ్మరసం ఇస్తే మీరు దీక్ష విరమిస్తారు. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య? అంటే ప్రభుత్వం తరపున వచ్చిన ఆయన, ప్రభుత్వం తరపున ఓలోకి రావాలి కదా, మినిస్టరు మంత్రి. బల్మూర్ వెంకట్ మంచి ఫ్రెండ్స్ అని విన్నా మరి? గతంలో ఫ్రెండ్స్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను ప్రతిపక్ష పార్టీ. ఉద్యమ కాలంలో, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఉద్యమ కాలంలో కొట్లాడినప్పుడు జీవో నెంబర్ 46 విషయంలో గ్రూప్ 2 ఉద్యోగాలు చేస్తే మీరు మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారా గెలిచిన తర్వాత? ఏ పార్టీకి వెళ్ళాడు? నేను ఇవాళ బల్మూర్ వెంకట్ నేను అమ్ముడు పోయింది అని చెప్తున్నా కదా. బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి తీర్మానం వల్ల అమ్ముడు పోయిండు. అశోక్ సార్ని ఆగం పట్టించే ప్రయత్నం చేసిండు. ఆయన చెప్పిన మాటలకి చేతులకు ఎక్కడ పొంతన లేదు. ఆయన అమ్ముడు పోయిండు, ఆయనే మోసం చేసిండు. అశోక్ సార్ని మొట్టమొదటిసారిగా మోసం చేసిన వ్యక్తి అంటే బల్మూర్ వెంకట్. ఇంకెక్కడిది ఇంకా ఆయనతో దోస్తానం ఎక్కడిది ఇంకా? అశోక్ సార్ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా? అశోక్ సారు అనే వ్యక్తి ఒక టీచర్గా ఉద్యమాన్ని మొదలుపెట్టిండు, పాఠాలు చెప్పి నిరుద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిండు. ఈ గత 4 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నా. మరి 4 సంవత్సరాల క్రితం ఏమైనా పదవి ఏం లేదు కదా. మరి ఇవాళ ఎమ్మెల్సీ అనే పదవి ఇవాళ వచ్చింది కాబట్టి ఇవాళ పోటీ చేస్తున్నా. మరి నేను 4 సంవత్సరాల కింద ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు ఆయన దగ్గర ఎమ్మెల్సీ పదవిని ఖాళీ ఏం లేదు కదా. కాబట్టి ఇవాళ కూడా ఎమ్మెల్సీ పదవి రాజకీయ పదవి కాదు, ఇది మేధావులకు సంబంధించిన ఒక చట్టసభలకు సంబంధించిన కాన్సెప్ట్. కానీ నిరుద్యోగులకు సంబంధించిన ఒక పదవి కాబట్టి దానిలో నేను కొట్లాడిన కాబట్టి, పైగా నిరుద్యోగులు అనే వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇది రాజకీయ పదవి కాదు, రాజకీయాలకు వచ్చినట్టు అనే ఫీలింగ్ కూడా నాకేం కలుగుతలేదు. నాకు అది కేవలం ప్రొఫెసర్ కోదండరామ్కి, మహేష్ కుమార్ గౌడ్కి, బల్మూర్ వెంకట్కి వీళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు, మేము ఇంత కొట్లాడిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీకి అన్న ఉద్దేశంతోనే మీరు మళ్ళీ ఇండిపెండెంట్ కాంగ్రెస్ కోసం ఏం కొట్లాడలేదమ్మా. నేను టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని కాంగ్రెస్ సపోర్ట్ చేసిన. నేను కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ సభ్యత్వం కూడా తీసుకోలే. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు. అవ్వాల ఉన్నటువంటి పరిస్థితులలో నిరుద్యోగులకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసిన కాన్సెప్ట్తో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినాం. కాంగ్రెస్ పార్టీ మధ్యం గెలిచినాక వీళ్ళు మోసం చేయడం మొదలుపెట్టారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. నమ్మినాం, కాంగ్రెస్ పార్టీ నమ్మినాం. వాళ్ళు నమ్మించి గొంతు కోసారు. ఇప్పుడు గొంతు కోస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అసలు మాట మాట్లాడతలేరు. ఇవాళ వాళ్ళు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్పుకుంటున్నారు. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎగ్జామ్ పెట్టకుండా 30,000 ఉద్యోగాలు లెక్కలు రాసుకుంటారు. అందుకే మోసం చేస్తుంది కాబట్టి, మోసపోయాం కాబట్టి విద్యార్థులు గోస తీయొద్దని వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఒకవేళ గెలవకపోతే ఏంటి పరిస్థితి? గెలిచినా గెలవకపోయినా అశోక్ సార్ నిరుద్యోగుల వెంటనే ఉంటాడు. గెలిచినా నిరుద్యోగుల కోసం కొట్లాడతా, గెలవకపోయినా నిరుద్యోగుల కోసం కొట్లాడతా. అశోక్ సార్ ఎప్పుడు నిరుద్యోగుల వెంటనే నడుస్తాడు. ఇది రాజకీయ పదవి కోసం, రాజకీయాలకు నీ గెలవాలో ఓడిపోవాలని అనేది ప్రస్తావన లేదు. నిరుద్యోగులందరినీ ఏకం చేయాలి. నిరుద్యోగులు అనే వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా చట్టసభలు ఉండాలి. అది నా టార్గెట్. నేను ఒక్కరిని గెలవడం కాదు. నిరుద్యోగుల తరపున ప్రజాప్రతినిధులుగా చట్టసభలు ఉండాలి. ఎందుకంటే గత 30-40 ఏళ్ళుగా నిరుద్యోగులు అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. కాబట్టి మేమే రిప్రజెంటేషన్ ఉండాలి నిరుద్యోగుల సంబంధించి. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, 50 లక్షల వరకు ఉంటారు. అంటే 30 లక్షల మంది టీఎస్పీసీ పేర్లు నమోదు చేసుకున్నారు. నమోదు చేయని వాళ్ళు మళ్ళీ ఒక 20 లక్షల మంది ఉంటారు, 50 లక్షల మంది ఉంటారు. 50 లక్షల ఇంటికో 4 ఓట్లు, 2 కోట్ల ఓట్లు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేసి నేను ఒక్కని పోవడం కాదు, 30 మందిని చట్టసభల్లో ప్రవేశించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి నిలబడే ప్రయత్నం చేస్తాను. రైట్. ఇప్పుడు మీరు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గంలో కేవలం గెలిచింది ఇప్పటిదాకంటే గత ప్రభుత్వం, అవును, బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే టఫ్ ఫైట్ కి మీరు ఎలాగా నిలబెట్టారు? బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇవ్వదు అసలు. మొదటి అంకంలో వెళ్ళిపోతుంది. వాళ్ళ కాంగ్రెస్ మధ్య, అశోక్ సార్ మధ్య ఫైటింగ్. ఎందుకంటే 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ మననే అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేము పరిగణలో తీసుకుంటున్నాం. అది కూడా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఉన్నటువంటి నిరుద్యోగులలో 100% మంది నిరుద్యోగులు ఉంటే కనీసం 80% ఓట్లు అశోక్ సార్కి ఇస్తారు. బక్కా జడ్సన్ కూడా మీకు అపోనెంట్ గా నిలబడుతున్నారు. ఆయన నేనైతే ఎట్లా నిలబడ్డాను, ఆయన అట్లా నిలబడ్డాడు. ఆయన కూడా ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నేను నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నా. కాబట్టి బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఆయన రూట్లో ఆయన కొట్లాడుతున్నా, ఆ రూట్లో నేను కొట్లాడుతున్నా. ఓట్లు చీల్తాయి కదా, ఒకవేళ ఓట్లు ఏం చేయలేవు. ఎందుకంటే బక్కా జడ్సన్ అనే వ్యక్తి ప్రభావితం చేసే స్థాయిలో ఏం లేడు. ఆయనకు 5 నుంచి 10,000 ఓట్ల కంటే ఎక్కువ ఏం రావు. ఆయన పరిగణలో తీసుకోవాల్సిన అంశం ఏం కాదు. రైట్. మరి పల్లా రాజేశ్వర రెడ్డి అంత ఈజీగా వదలడు కదా సార్? పల్లా రాజేశ్వర రెడ్డి ఆల్రెడీ ఆయన రాజీనామా చేస్తేనే కదా. రాజీనామా చేశాడు, బట్ ఆ పార్టీకి సంబంధించి అభ్యర్థి కాబట్టి ఆయన అంత ఈజీగా తీసుకోరు కదా. అంటే అసలు టీఆర్ఎస్ని వాళ్ళు తీసుకోవట్లేరుగా ఈజీగా. అసలు టీఆర్ఎస్ కౌంట్లోకి తీసుకోవట్లేరు. టీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో అన్ని ఓడిపోయే పరిస్థితిలో ఉన్నది. టీఆర్ఎస్ని పనిలో తీసుకుంటారు. నిరుద్యోగులంతా తిరస్కరించినటువంటి పార్టీ. ఇప్పుడు నిరుద్యోగులు ఆయన పార్టీ, టీఆర్ఎస్ పట్టించుకున్న పరిస్థితులు ఎవరు లేరు. పార్టీ కూడా నిరుద్యోగులకి అన్యాయం చేస్తుందని మీరే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అన్ని పార్టీలు ఓడిస్తారు. ఇవాళ అన్ని పార్టీలను ఓడిస్తారు.
అన్ని పార్టీలు ఓడిస్తారు. ఒక అన్ఎంప్లాయ్మెంట్ తరపున నిలబడే అశోక్ సార్ని గెలిపిస్తారు. ఎందుకంటే అసలు ఎమ్మెల్సీ అనే పార్టీలో సంబంధం లేదమ్మా. అసలు ఎందుకు పార్టీ గుర్తులు ఉన్నాయి అసలు ఏమన్నా? ఎమ్మెల్సీ బ్యాలెట్ పేపర్లో పార్టీ గుర్తులు ఉన్నాయా? పార్టీలు మద్దతు తెలిపిన వాళ్ళు మాత్రమే ఉంటారు. పార్టీ గుర్తుండదు, ఆడ చేయి గుర్తుండదు, పువ్వు గుర్తుండదు, అలాగే కారు గుర్తు, ఏ గుర్తులు ఉండవు. గుర్తులు లేకుండా ఫోటోలే గుర్తు. అశోక్ సార్ అందరికి గుర్తు, నిరుద్యోగులకు గుర్తు కాబట్టి అశోక్ సార్ని గెలిపిస్తారట. ఇది రాజకీయ పదవులు కాదు. అసలు ఏ పార్టీలు మనం పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నా, ఉద్యోగుల తరపున కొట్లాడుతున్నా, వాళ్ళే ఓటేసి నన్ను గెలిపిస్తారు. కానీ వీళ్ళందరినీ కూడా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక క్వశ్చన్ వేస్తే మీరు ఏం చెప్పారు? ప్రభుత్వం వల్ల అవ్వలేనిది మీ వల్ల, అంటే ఒక ఎమ్మెల్సీ వల్ల అవుతుందా అంటే కాలేదు అని చెప్పారు. నేనేమంటున్నా, ఎమ్మెల్సీ ఒక్కరి వల్ల కాదు. ఎమ్మెల్సీ వెనకంగా 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మంది ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వాలు మెడలు వస్తాయి. జనబలానికైతే ఉంగాల్సిందే కదా, జనబలానికైతే ఒప్పుకోవాల్సిందే కదా. అందుకే 30 లక్షల మందిని ఏకం చేసి ప్రభుత్వాల మెడలు ఉంచుతా. హైదరాబాదు నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావాలా, ఫార్మా రంగంలో రావాలా, సాఫ్ట్వేర్ రంగంలో రావాలా, ఒకవేళ తెలంగాణ బిడ్డల దగ్గర స్కిల్స్ లేకపోతే స్కిల్ నేర్పియాలా. మొత్తంగా హైదరాబాద్లో తెలంగాణ పిల్లలు ఉండాలా, బయట నాన్ లోకల్ కాదు. హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం, దేనికోసం విడిపోయినాం? నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధుల గురించి ఎవరికి అర్థం కాలే, నియామకాలు అర్థమైనాయి. ఇవాళ నియామకాలు రాలా, ప్రభుత్వ రంగంలో నియామకాలు రాలే, ప్రైవేట్ రంగంలో నియామకాలు రాలే. అంటే 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ కూడా కనీసం సోయి లేకుండా, అవగాహన లేకుండా ఇవాళ ఏదో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మోసం చేస్తున్నారు అనే దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు అశోక్ సార్.